అయ్యో, ఈ పూట క్యారేజ్ పంపించలేదు. సాయంత్రం ఇంటి కప్పు ఎగరగొట్టేస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఒరే హనుమంతు, సమయానికి వచ్చావురా. ఏమిటా? మీ బావగారి క్యారేజ్ తీసుకెళ్ళడానికి మనిషి వచ్చేసరికి వంట కాలేదు. నిమిషంలో తయారు చేసి ఇస్తాను. తీసుకెళ్ళి కొంచెం ఇచ్చేరా. ఈ కూరగాయల సంచి సుబ్బయ్య గారి ఇంట్లో చూస్తాను. ఇంట్లో నువ్వు రండి. వచ్చే రా. మెతుకులు మిగల్చకుండా మింగి అదృష్టవంతులు రా మీరు. మీ కష్టాన్ని గుర్తించే పెళ్ళాలు దొరికారు. నాకు దొరికింది ఒక పెళ్ళం. మొగుడు బాధని కాదు, జేబును గమనించే పెళ్ళం. బ్రదర్, ఇంకా క్యారియర్ రాదు కానీ క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తినేసిరా. వినండి రా, నిరాహార దీక్ష చేస్తాను. నా పెళ్ళ నిర్లక్ష్యానికి నిరసన వ్రతం పట్టాను. ఏంటి సార్, ఇంకా క్యారియర్ రాలేదా? రాలేదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు. నీ జీతం ఎంత? 200. 450 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పోస్తున్నా మా రోజు గుప్పిడన్నా ఒక ఆవకాయ బద్ద పంపిస్తుంది. 200 రూపాయలతో నీ స్వీట్లు ఇన్ని కూరలు ఎలా వస్తున్నాయి నీకు? ఇంటి ఆడడానికి ఇల్లు నడిపే చాకచక్యం ఉంటే అదేం పెద్ద సమస్య కాదు సార్. బావా, ఆలస్యమైందని అక్క ఈ పూట క్యారేజ్ నా చేతి పంపించింది బావా. తనకు వీలైనప్పుడల్లా ఇంత గడ్డి తీసుకొచ్చి నా మొహాన్ని పారేస్తుంటే తింటానికి నేను ఏమైనా పశువులు అనుకున్నావా? నాకేం అక్కర్లేదు, తీసుకెళ్ళిపా. అదేమిట్రా, తిండి తినకపోతే డొక్కమాడేది నీకు కానీ మీ ఆవిడికి కాదు. తీసుకెళ్ళిపోమని తీసుకెళ్ళిపోవడా? కొంచెం బతిమాలరా, నన్ను తినమని బతిమాలరా. పోనీలే బావా, ఈ పూట తినిపోవా, నా కోసం తినిపోవా. వీడు బెటర్ అండి మావిడి కంటే. వడించు. 10 నిమిషాలు క్యారేజ్ లేట్ అయిందని అరగంట నుంచి మీరు ఇలా తిట్టుకొస్తున్నారే. తడికట్టెలతో పొయ్యి దగ్గర నేను ఎంత అవస్థపడుతున్నానో మీకేం తెలుసు? రాత్రి వేడిగా ఉంది, తినండి. తల పొగలు కొట్టుకొచ్చిన మీ సుపుత్రుడికి కట్టు కట్టించడానికి ఎంత టైం వేస్ట్ అయిందో ఆలోచించారా? ఏదో దానికి ఆలస్యమైందంటే అర్థం ఉంది. ప్రతిదానికినా పొద్దున అరగంట ఆలస్యమైనందుకు మా మేనేజర్ 6 భాషలు తిప్పిపోశాడు. యాదలు బాగున్నాయి. ఆ అప్రాచ్యం తిడుతున్నా చిరునవ్వు నవ్వుతూ వాడి ముందు చేతులు కొట్టు నిలబడాలి. మరి వాడు నవ్వుకండి కదా. అందుకని ఆ కోపం నామే చూపిస్తారా? అక్కడ ఆయనలే వల్లేరు, ఇక్కడ నన్ను తిట్టిపోతారు. మంచిగా తాగండి. ఒక్క రోజున క్యారియర్ లేట్ అయిందని కట్టుకున్న పెళ్ళాన్ని ఇలా బాధలు పెడుతున్నందుకు మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఒకసారి బాగుంది, కొంచెం వేసుకోండి. ఆడవాళ్ళ నెత్తి మీద 6 గ్రాములు నేరకుండా రెడీగా ఉంటుంది. మొగుడు నోరు చెప్పగానే మీరు పప్పు చెప్తారు. అలా ఏడుస్తూ పట్టకు, నాకు వంట పట్టదు. ఇదిగో ఇంకా 2 గాలు పట్టరా. లక్ష్మి ఏంటివి? ఇంగ్లీష్ 90, గుడ్. లెక్కలు 95, వెరీ గుడ్. డ్రాయింగ్ 93, ఎక్సలెంట్. ర్యాంక్ ఫస్ట్. వెల్ డ్రెస్డ్ చైల్డ్, గుడ్. వెరీ గుడ్. ఇంగ్లీష్ 75, సైన్స్ 70, సోషల్ స్టడీస్ 85, మ్యాథమెటిక్స్ 90. వండర్ఫుల్. ర్యాంక్ ఫస్ట్. మీరిద్దరు నా పరువు నిలుపుతున్నారా? మీ పరువు నిలపడానికి వాళ్ళ బరువు నేను మోస్తున్నానండి. ఏమిటో ఆ బరువు? ఏమండి, ఆడదాని పని వండి పెట్టడమే కాదు, పిల్లలకి పాఠాలు చెప్పడం, వాళ్ళని చక్కగా డ్రెస్ చేయడం, వేళకి స్కూలుకు పంపించడం, అన్నిటినీ మించి క్రమశిక్షణతో పెంచడం, ఇవన్నీ నేను చేపట్టే వాళ్ళు మీ పరువు నిలబెడుతున్నారు. అవునులేండి, మీరు నన్ను ఎప్పుడు మెచ్చుకున్నారు? నువ్వెన్ని చేసినా పిల్లల్ని మామూలు వీధి బడిలో జరిపిస్తే ఇలా చదివొచ్చేదా? వీళ్ళకి ఎంత ఖర్చైనా పర్వాలేదని కష్టపడి వాళ్ళని కాన్వెంట్ లో జరిపించాను. అందుకే పిల్లలు ఇలా బుద్ధిమంతుల్లా తయారయ్యారు. ఉపన్యాసం బాగుంది. అవునులే, నువ్వు నన్ను ఎందుకు మెచ్చుకుంటావు? భార్య భర్తను ఎక్కువగా మెచ్చుకుంటే ఏడాదికి ఒక బిడ్డను మొయ్యాల్సి వస్తుందంటారు పెద్దలు. ఆ పెద్దలే మొగుడు పిల్లాన్ని మరీ ఎక్కువగా మెచ్చుకుంటే పొయ్యి మీద పాలు మొగుడు చేతికి కాదు, పిల్లి నోటికి చేరతాయన్నారు. మీ సంపాదనలో తెచ్చే పాలు పిల్లలకే సాగలేదు, ఇక పిల్లలు కూడానా? అంటే
నేనంత చులకనైపోయాను అనమాట. నీకు ₹1 సంపాదించే తెలుస్తుంది కష్టం. సృష్టి మొత్తం మీద మీరు ఒక్కరే సంపాదిస్తున్నట్టు ఊరికి కబుర్లు చెప్పకండి. మీ ఆఫీస్ లో మీకన్నా వెనక చేరిన వాళ్ళు మిమ్మల్ని తోచేసి ముందు సీట్లో వెళ్ళి కూర్చుంటే మనం మాత్రం రాచిప్పలా అలాగే పడున్నాం. ఇదిగో ఇంకోసారి నా మాట నామంటే చెంప పగలగొడతాను. జాగ్రత్త. ఏమిటి చెంప పగలబడతారా? చెయ్యలేని పనుల గురించి ఆట్టే మాట్లాడకండి. పిల్లల ముందు చులకనైపోతారు. రావే లక్ష్మి. అమ్మా 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 ఒకడికి 1000 నాలుక ఉన్నా సరే ఆడదాని నాలుక ముందు బలాదు పెళ్ళవా? ఇది పిశాచి, రాక్షసి, భూతం. ఇక మించి దీని తగదాలి వీలేదు. లక్ష్మి రొద్దుపోయింది, వచ్చి పడుకోమా. నన్ను అడగడం ఎందుకు? మీ అమ్మని అడుగు. నేను నీ దగ్గర పడుకుంటానా? నా బంగారే, మన ఇద్దరు పడుకుందా. ఏమిటి? అదిగో అక్కడ ఉన్నాయి, తాగు. పక్కన నీళ్ళు పోసావు, పక్కన తడిపేశావు. ఎక్కడ పడుకోవాలి నేను? నీళ్ళలో పడుకోమనవే లక్ష్మి, ఒళ్ళు చల్లబడుతుంది. నీళ్ళలోనా? అంత కర్మ నాకేం పట్ల. నేను రాను. మంచం తెలిసింది కానీ లేకపోతేనా చస్తే దిగొచ్చేవాడిని కాదు. కావాలా? ఎందుకురా? అలా చేస్తే నువ్వు వచ్చి ఇక్కడ పడుకుంటావని. కోతకి ఏమిటా నవ్వు? ఇప్పుడు అలాగే ఉంటుందిలేండి. ఈ నవ్వే పెళ్లి కాక ముందు కోయిల పాడినట్టుంది అనేవారు. కోతర్చినట్టుందంట, కోతర్చినట్టు. ఏమిటా కొండముచ్చులా గేరడం? దుప్పటి వేసుకుంటున్నారు, తీస్తున్నారు. ఏం చేయమంటావు? చావమంటావా? కప్పుకుంటే చెవడ, తీస్తే దావను. అందుకే పెళ్ళాం కూడా దుప్పట్లాంటిది అన్నారు. మన్నిస్తే నెత్తి మీద ఎక్కుతుంది, మందలిస్తే నెత్తి బాతుకుంటుంది. ఏదో కవిత్వం చెప్తున్నట్టున్నారే. అవును, వినిపించట్లేదా? పోనీ అటు చెప్పా. అక్కర్లేదు, అటు నుంచే చెప్పండి. వదలు. ఏంటో కూడా చేస్తాను ఎప్పుడు తింటే. వదలు వదలు. ఏం లేదు, రా చెప్తాను. నేను రాను. రావా? సరే, అయితే నేనే వస్తాను. నన్ను రాక్షసి, దెయ్యం, భూతం అన్నారుగా, నా గాలి సోకూడుతున్నారుగా, మీతో మాట్లాడు. అతన్ని పగటిపోటన్న మాట పట్టించుకో.
రాత్రిపూట అన్నమాటలే ఖాయం. మరే పాపం, పగలేమో తిడతారు, రాత్రిపూట బ్రతిలాడతారు. పోండి. సారీ జాని, సారీ అన్నాను కదా, ప్లీజ్. లక్ష్మి పడుకోలేదండి, నిద్రపోయింది. మెలుకుగానే ఉంటుంది. ఎప్పుడు నిద్రపోయినట్టు? మెలుకుగా ఉంది. ఎప్పుడు నిద్రపోయినట్టు? అది ఉంటారా? ఏమండి ఏమండి అది మంచిగా పెట్టండి. నాన్న అమ్మని ఏమండి అని పిల్లలతో ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఒరే, మీ అమ్మ అంటే ఎవరు అనుకుంటున్నారా? మా యజమాని వెంకటస్వామి గారి కూతురు. 30 ఏళ్ల క్రితం ఆయన కాఫీ హోటల్లో పిండి రుబ్బడం లగాయతు బిల్లులు రాసేదాకా ఒంటి చేతి మీద చూసుకునేవాడిని. మా యజమాని గారి అమ్మాయి కంటే మీ అమ్మకి పెళ్లి కుదిరింది. మొత్తానికి వచ్చిన పెళ్లి కొడుకు మీ అమ్మని చూసి అడివి పరిగెత్తాడు. మరి ఆయన ఏమనుకున్నారో ఏమో, మా యజమాని వెంకటస్వామి గారు పెళ్లి అని నన్ను పిలిచారట. పెసరట్టు అనుకుని నేను పెసరట్టు తెచ్చాను. పెసరట్టు కదయ్యా పెళ్లి, నా కూతురు పెళ్లి తీసుకోన్నారు. ఆ పెసరట్టు కింద పడేసాను, తాళి మెళ్ళలో కట్టేశాను. సరే ఫస్ట్ నైట్ మా యజమాని గారి అమ్మాయి కదా అని చెప్పి ఏమండి అన్నాను. డిస్కంటిన్యూ అన్నాను. అప్పటి నుంచి ఏమండి అని పిలుచుకుంటున్నాను. అదే ఏమండి మంచిదండి. అబ్బాబా చేస్తున్నారయ్యా, ఇదిగో. మేము పిండి రుబ్బే రోజుల్లో ఈ కారపూతనండి నేతితో తయారు చేసేవాళ్ళం అండి. మహానుభావులు మీ నాన్నగారు సచ్చి ఎక్కడ ఉన్నారు. నెయ్యిని ముక్కుతో వాసన చూస్తేనే కానీ మూకుల్లో పండించేవారు కాదండి. అబ్బబ్బబ్బా, మీరు ఎప్పుడు మాట్లాడినా ఆ హోటల్ గురించి, మీ వంట గురించి తప్పితే ఇంకేం మాట్లాడరా? ఏమిటండి మీరు అలాగంటారు? ఆ హోటల్కి నాకు 30 ఏళ్ల బంధం అండి. మీకు నాకు 25 ఏళ్ళే. రామా ఏంటయ్యా, బాగున్నా? ఫైన్ ఫైన్. రాజానికి పిల్లలు బాగున్నారా? బాగానే ఉన్నారమ్మా. పుట్టింటికి అత్తవారింటికి 2 వీధులు తేడా అయినా 4 రోజులకు ఒకసారి కన్నవారిని చూసిపోదామని ఉండదా అమ్మా నీకు? ఎక్కడమ్మా, ప్రొద్దునే లేచి పొయ్యి దగ్గర కూర్చున్న దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయేంత వరకు కొంచెం కూడా తీరిక లేకుండా పోతుంది. పోనీ నేనైనా వద్దామంటే ఈ చీట్లు గొడవతోనే సరిపోతుంది. చీటీ డబ్బు తెచ్చావా? తెచ్చానమ్మా, ఇదిగో 50 రూపాయలు. స్వయంగా తల్లి బిడ్డలు అయ్యేలా చీటీ డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాను. నీ సంగతి నాకు తెలియదమ్మా. అమ్మా, ఈసారి వచ్చే చీటీ డబ్బుతో నేను గ్యాస్ స్టవ్ కొనాలనుకుంటున్నాను. సరేలే అమ్మా, బుధవారం నాడు చీటీ గలుపుతాను, నువ్వు తప్పకుండా రామ్మా. నువ్వు రాకుండా మా అమ్మ మోసం చేసిందంటే మాత్రం నేను ఊరుకోను. అలాగేనమ్మా, వస్తానన్నా, వెళ్ళొస్తానన్నా. ఓకే ఓకే. అమ్మ కలిపే చేతుల్లో మోసం కూడా ఉందంట. చిచి నా కడుపుని చెడబుట్టేవరా? ఏమిట్రా ప్రశ్న? మొత్తం మోసం. ఏమండి ఏమండి ఎవరండి? నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు మీనాక్షి. నిన్నే ఎదురింట్లోకి అద్దెకొచ్చాం. అలాగే కూర్చోండి కూర్చోండి. లక్ష్మి, నేను లోపలికి వెళ్ళా. కూర్చోండి. ఈ ఫ్రిడ్జ్ ఈ రోజే కొన్నానండి. ఆఫీస్ నుండి వచ్చే లోపల కూలీలు తెచ్చేశారట. మీ ఇంట్లో దించామని ఫోన్ చేసి చెప్పారు. అలాగా, ఎంత బాగుందో. మీ వారు ఏం చేస్తుంటారండి? నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నేను అడిగింది ఉద్యోగం సంగతి. అది నేను చేస్తున్నాను. ఏమిటి, మీరు ఉద్యోగం చేసుకున్నారా? ఇది అవునండి. ఈ రోజుల్లో ఆఫీసులో ప్రమోషన్ తెచ్చుకొని పెద్ద జీతాలు అందుకోవడం ఏమంత కష్టం కాదు. కొంచెం కృషి చేస్తే చాలు మంచి పొజిషన్కి రావచ్చు. నేను 300లో చేరాను, ఇప్పుడు 1500. అరే మాటల్లో మర్చిపోయాను, ఈ పాటకి ఆయన వచ్చేసి ఉంటారు. అరే క్షమించండి. ఎవరింటికి వెళ్ళినా కుంకుమ బొట్టు పెట్టుకోవడం నాకు అలవాటు. ఒకసారి మా ఇంటికి రండి, వెళ్ళొస్తాను. అదే చాలా బాగుంది. జానకి జానకి, ఎక్కడిది ఫ్రిడ్జ్? బుజ్జిమండ ముద్దొస్తుంది. ఆ బుజ్జిముండా గాలి కొట్టుకొచ్చి మన ఇంట్లో పడిందిలేండి. కంగ్రాచులేషన్స్. అలాగైనా ఖర్చులో మిగిల్చుకునేసాం. మరే నెలకు 1000 రూపాయలు తెచ్చిపోస్తున్నారుగా, దాంతో కొన్నా. అయ్యో రాత, ఒక ఫ్లాస్క్ కొనడానికే గతిలేదు, ఇక ఫ్రిడ్జ్ కూడానా? అది ఎదిరింటి ఆవిడ. ఆహా, ఒక ఆడది ఉద్యోగం చేసి 1500 సంపాదిస్తూ ఇవన్నీ కొంటుంది. విన్నారా?
నిలబెళ్ళ ఒక ఆడది 1500 రూపాయలు సంపాదిస్తోందట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను కూడా ఆడవేషం వేసుకుని బయటకు వెళ్ళమంటావా? వేషాలు వేయక్కర్లేదండి, బుర్ర ఉంటే చాలు. అయినా మనకు లేని అదేలేండి. మా నీకు ఉన్నట్టు ఇగో చెప్పేది నేను వింటున్నావా? నాకేం చూడలేదు. ఈ నెల ఓవర్ టైం చేసిన డబ్బుతో చాలా ఉపయోగపడే వస్తువు ఒకటి వందలుచుకున్నాను. ఎవడు చెప్పు? మీరేం చేయబోతున్నారో మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. ఆ వస్తువు టైంని మిగులుస్తుంది, నిమిషంలో పని పూర్తి చేస్తుంది. అవునా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఒక స్థిరాస్తి లాంటిది, ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా పడి ఉంటుంది. యు ఆర్ రైట్. మీరు ఆఫీసుకు త్వరగా చేరడానికి పరోక్షంగా ఉపయోగిస్తుంది కదా? 100% కరెక్ట్. నీ బుర్ర దివ్యమైంది. ఎలా తెలుసుకున్నావు నేను సైకిల్ కొంటానని? సైకిలా? నేను గ్యాస్ స్టవ్ కొంటాననుకుంటున్నాను. గ్యాస్ స్టవా? దానికి ఇప్పుడేం తొందర? అదే మీకేం తొందరలేదులేండి. పొయ్యి ఊది ఊది దవళ్ళు వాచిపోతున్నాయి, పొగతో కళ్ళు మండి మండి కళ్ళు పోయేలా ఉన్నాయి. ఎర్రటి ఎండలో పడి 2 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి నా తల ప్రాణం చెప్పులో దూరుతుంది. నేను ఇక్కడ పొయ్యి దగ్గర మాడి చస్తున్నా, అది మీకేం పట్టదు. నేను అక్కడ ఎండలో మారి వస్తున్నాను, నీకు అదేం పట్టదు. నేను టెన్నిస్ తొక్కలు కొనుక్కుంటానా? ఊరే లబలబల మొత్తుకుంటావేంటి? నేను లబ్బలబ్బ మొత్తుకున్నానా? నేనా? 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 స్టవ్ కొంటారా? కొనరా? నేను కొన్న సైకిల్ కొంటాను. కొనుక్కోండి, సైకిల్ కొనుక్కోండి. కొనుక్కుంటానే ఊరిని బెదిరిస్తావేంటి? నిజంగా స్టవ్ కొనరా? కొన్ను, సైకిల్ కొంటాను. కొనుక్కోండి, సైకిల్ కొనుక్కోండి. సైకిల్ కొనుక్కోండి, మీకు తోచినట్టు ఊరాగండి. పెళ్ళం ఎట్లా పోతే మీకే? మిగతా మగవాళ్ళని చూసేనా గుడ్డు తెచ్చుకో. పెళ్ళాన్ని పువ్వులో పెట్టి చూసుకుంటున్నారు, మీరు చూసుకుంటున్నారు పొగలో పడేసి. ఏమిటా గొడుగుడు? దమ్ముంటే గట్టిగాను అంటాను 1000 సార్లు అంటాను. నాకేమన్నా భయమా? ఒంటూ లేదు, ముచ్చట లేదు. నీకే చెప్పండి. అలా ముసలంలో సడక్కు నా కనుక కోపం వచ్చినంటావా? వస్తున్నట్టుంది. మనిషి చూస్తే జానడు, కోపం చూస్తే ఊరడు. అరే 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 చెప్తుంటే